హలో పీపుల్, ఈరోజు వ్లాగ్ ఏ ట్రిప్ టు రామప్ప టెంపుల్ అండ్ లక్నవరం లేక్. తెలంగాణలో ఉండే వాళ్ళకి రెండింటి గురించి తెలియంది కాదు. ఈ టెంపుల్ వరంగల్కి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ములుగు డిస్టిక్లో ఉంటుంది. ఈ టెంపుల్కి రామప్ప అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు రామప్ప అంట, అందుకే రామప్ప అని పేరు వచ్చింది. ఈ టెంపుల్ని కాకతీయ పాలనలో కన్స్ట్రక్ట్ చేశారు. 13th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారంట ఈ టెంపుల్ని. ఒకసారి చూసాను టెంపుల్ని. ఈ టెంపుల్ని నేల నుండి 6 అడుగుల ఎత్తున కన్స్ట్రక్ట్ చేశారంట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టెంపుల్ టు కన్స్ట్రక్ట్ 6 feet ఫ్రమ్ ది ల్యాండ్. మన నందీశ్వరుడు. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే దీన్ని ఫ్లోటింగ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశారంట. ఒకవేళ ఎత్తుగా వచ్చినా కూడా కూలిపోకుండా ఉండడానికి ఫ్లోటింగ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ టెంపుల్లో ఉన్న స్కల్ప్చర్ కూడా చాలా ఫైన్గా ఉంటుంది. ఫైన్ స్కల్ప్చర్ అన్నమాట ఈ టెంపుల్. అండ్ సీలింగ్ ఆఫ్ ద టెంపుల్ కూడా చాలా ఫైన్గా ఉంటుంది. అందుకే యునెస్కో వాళ్ళు దీన్ని రికగ్నైజ్ చేశారు. దీన్ని ఆర్కిటెక్ట్ స్కిల్స్, ఫైన్ స్కల్ప్చర్ వల్ల యునెస్కో వాళ్ళ వల్ల రికగ్నైజ్ చేయబడింది. పాలనలో ఉన్న టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా. తెలంగాణలో ఉండే వాళ్ళకి ఇదంతా తెలియంది కాదు. 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, ఫోర్ట్ వరంగల్, ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకతీయ పాలనలో ఉన్నవన్నీ చాలా బాగుంటాయి అంటే చూడండి వీటి శిల్పాలు ఎంత ఫైన్గా డిజైన్ చేశారో. ఎంత ఫైన్గా ఉంది కదా ఈ స్కల్ప్చర్స్. చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత నేను రామప్ప టెంపుల్కి వెళ్ళా. ఒకసారి బయట చూడండి టెంపుల్ మొత్తం. This is about the Ramappa temple and its architectural skills. అండ్ ఇప్పుడు మనం లక్నవరం లేక్కి వచ్చాం. లక్నవరం లేక్లో స్పెషల్ ఏంటంటే సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని టీఎస్టీటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు టూరిజంని బూస్ట్ చేయడానికి. సస్పెన్షన్ బ్రిడ్జ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ స్పెషల్ ఇదే అన్నమాట. ఇది కూడా కాకతీయ వంశస్థులు ఉన్నప్పటి నుంచి ఉంది. ఈ లేక్ని ఇరిగేషన్ కోసం వాడేవారంట. ఈ లక్నవరం లేక్ చలికాలం ఇంకా వర్షాకాలంలో చాలా బాగుంటుంది.
ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా జరుగుతాయండి. ఒకసారి చూసేయండి లేక్ మొత్తం.